షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. పరిశుద్ధులారా, పరమత రక్తంతో కడగబడిన బిడ్డలారా, పరమతని వాక్యాన్ని వింటూ అనుదినము ఆయన సన్నిధిలో జీవముతో జీవపడుతున్న ఆ జీవమును పొందుకుంటున్న ఆ యొక్క జీవపు దాతి అయిన ప్రజలారా, పరమతని అనుదిన లేఖన భాగంలో మనం చూసుకుంటుంటే లేఖన భాగము ఈ దినం అనుదిన లేఖన భాగంలో యోహాను సువార్త 1వ అధ్యాయము 50వ వచనములో వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. అవును ప్రియులారా, మన రక్షకుడిని యేసు మెస్సీయ ఇక్కడ నతానీయేలు గారితో ఈ మాట అంటూ వస్తుంటున్నాడు. కాబట్టి వీటికంటే గొప్ప కార్యములు నువ్వు నీ జీవితంలో చూస్తావు. నువ్వు విశ్వాసం ఉంచుము. ఆయన రక్షకుడని, విమోచకుడని, ఆయన జీవితంలో అద్భుతములు చేయగల సమర్థుడని, ఆయన వాగ్దానం ఇచ్చి చేయటకు శక్తివంతుడని నువ్వు విశ్వాసం ఉంచుము. ఆ విశ్వాసం నీ జీవితంలో ఉంచితే నువ్వు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, మహత్ కార్యములు నీవు చూస్తావు. అవును, లేఖన భాగం చదివిన సహోదరన్న మార్కు గాబ్రియల్ అన్న 24 సంవత్సరాల క్రితము ఈ పరిశుద్ధ నామము యెహోవా నామము తనకు ట్రైనింగ్ ఇచ్చిన యవద శబ్దమన్న గారి ద్వారా విన్నాడు. అవును, 24 సంవత్సరాల ఎదురుచూపు, 24 సంవత్సరాల విశ్వాసముతో అవును నేను నా యొక్క గురువుని గారిని నేను కుదురును చూస్తాను అని ఆ యొక్క సర్వశక్తి నామం తెలుసుకున్నాను. ఆ సర్వశక్తి నామంలో ఇంకా నిజమైనది సర్వసత్యం నేను గ్రహిస్తాను, వెంబడిస్తాను, అనుసరిస్తానని విశ్వాసంతో ఆయన తన జీవిత యాత్రలో సాగుతూ వెళ్తూ వచ్చాడు. కాబట్టి ఆ విశ్వాసంతో నడుచుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈ దినం నుంచి పరమతని తన జీవితాల్లో ఇంతవరకు తన పక్షాన చేసిన ఆశ్చర్యకాలం కంటే ఇంకా అద్భుత కార్యములు తన జీవితంలో పరమతని జరిగించబోతున్నాడు అని విశ్వాసంతో నడుస్తున్నాడు. కాబట్టి అన్న గురించి మనం ప్రార్థన చేద్దాం. అన్న పరిచర్య గురించి, అన్న కుటుంబం గురించి ప్రార్థన చేద్దాం. ప్రియులారా, మన జీవితాలలో కూడా మనం విశ్వాసం ఉంచాలి, నమ్మిక ఉంచాలి. సమయం అవును అయిపోతుంది, కాబట్టి సమయం వెంటనే మనకు జవాబు రాకపోవచ్చు. కానీ మనం విశ్వాసం ఉంచి, నిరీక్షణ ఉంచి ఎదురు చూస్తే ఆయన కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుందురు. కాబట్టి మన జీవితాలలో మనం ఎదురు చూస్తూ వచ్చినప్పుడు, విశ్వాసంతో మనం ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని నిరీక్షణతో మనం ఎదురు చూస్తూ వచ్చినప్పుడు మన మధ్యలో ఆయన జరిగించిన ఆశ్చర్య కార్యాల కంటే ఇంకా రాబోయే దినాల్లో ఇంకా అద్భుత కార్యములు, ఇంకా గొప్ప ఆశ్చర్య కార్యములు మన మధ్యలో ఆయన జరిగిస్తాడు. మీరు నమ్మండి, విశ్వాసం ఉంచండి. ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చాడు అంటే చేయటకు సమర్థుడు. తప్పిపోటుకు ఆయన నరుడు కాడు, మాట ఇచ్చి తప్పిపోటుకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ఆయన మహాశ్చర్య కార్యం జరిగించేవాడు. కాబట్టి మహాద్భుతముల కార్యం జరిగించేవాడు. నీ నా జీవితాల్లో కూడా అద్భుతములు చేస్తాడు పరమతండ్రి, ఆశ్చర్యకార్యం చేస్తాడు. కాబట్టి వీటికంటే నీ జీవితంలో ఇంతవరకు అనేక ఆశ్చర్యకార్యం జరిగించాడు. ఇక వీటికంటే అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు. విశ్వాసం ఉంచు సహోదరి, సహోదరుడా. పరమతండ్రి నిన్ను గొప్పగా ఉంచబోతున్నాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు, నీ కుటుంబాన్ని వర్ధలింప చేయబోతున్నాడు. నువ్వు ఆయన మార్గంలో నిందారహితులుగా నడుచుకో. పరమతండ్రి నిన్ను గొప్పగా ఉంచబోతున్నాడు. కాబట్టి ఆ విధమైన వాక్యము చేత ఈ దినాన్ని మనం బలం పొందుకుందాం. వీటికంటే గొప్ప అద్భుత కార్యములు నీ జీవితంలో ఆయన జరిగించును. కాబట్టి మన జీవితాలు జరిగిస్తాడని నమ్ముదాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని బలపరిచి, మనల్ని ధైర్యపరిచి, మనల్ని నడిపించి, మనల్ని స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందరమ్మ తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, ఇంతవరకు తండ్రి మీ వాక్యం ద్వారా మీరు మాత్రం బలపరిచి, ఆదరించి, ధైర్యపరిచి స్తోత్రం తెలుసుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారైన యేసు కృప, కనికరము నిరంతరం తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక.